ఇవాళ అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని ప్రజా వేదికలో సమావేశం కానున్నారు నేతలు. ఎన్నికలకు సంసిద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ముఖ్యంగా హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఫల్యాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లడం లాంటి అంశంపై చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని ప్రజా వేదికలో సమావేశం కానున్నారు నేతలు. ఎన్నికలకు సంసిద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ముఖ్యంగా హోదా, విభజన హామీల అమల్లో కేంద్రం వైఫల్యాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపై చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఎన్నికలు జరుగుతున్న ముందు పొలిట్ బ్యూరో భేటీలో పార్టీ ఎలాంటి అంశాలను చర్చించబోతోంది? చాలా కాలం తరువాత ఈ భేటీ జరగబోతోంది. ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది? ప్రతిభ, మీరు చెప్పినట్లుగానే ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పొలిట్ బ్యూరో భేటీ చాలా కీలకమైన అంశంగానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటుంటే చాలా కాలం తర్వాత ఈ పొలిట్ బ్యూరో భేటీ జరుగుతోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఈ పొలిట్ బ్యూరో భేటీ జరగడం అనేది అది కూడా కీలకమైన తరుణంలో ఈ సమావేశం జరగడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటుంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా చూసుకుంటుంటే ఎలక్షన్స్కి వెళ్లే ముందు, ఎన్నికలకు వెళ్లే ముందు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలని పూర్తిగా అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. సో దానికి అనుగుణంగా ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేయాలనే దిశగా టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే ప్రణాళికలు రచించుకుంటూ ఇప్పటికే రకరకాల సంక్షేమ పథకాలని అమల్లోకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది. సో మరొక వైపు చూస్తామంటే టార్గెట్ చేసుకుంటూ ఒకవైపు వైసీపీని, మరొక వైపు టీఆర్ఎస్ని, అదేవిధంగా బీజేపీ, మూడు పార్టీలు కలిసి టీడీపీని టార్గెట్ చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నాయన్న విషయానికి సంబంధించి కూడా ఒకవైపు ప్రణాళికలు రచించుకుంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాలను కూడా సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తుంది. వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన వివిధ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసుకుని పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ఒకవైపు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే దాదాపు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, వైసీపీ వైపు వెళుతున్న పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎన్నికల్లోకి ఏ విధంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనే అంశానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో ఒక దిశానిర్దేశం చేయడంతో పాటుగా కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటుంటే పార్టీ నుంచి వలస వెళ్లిపోతున్న వారి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో కూడా ఇతర పార్టీల నుంచి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో పాటుగా వైసీపీలో ఉన్న అసంతృప్తులు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా వ్యవహరించాలి, వీళ్ళ విషయంలో ఏ విధంగా ఏదైనా వైఖరిని అవలంబించాలనే అంశానికి సంబంధించి కూడా ఒక పాలసీ డెసిషన్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటుంటే ఓవరాల్గా ఒక దెబ్బకు రెండు పెట్టాలన్నట్టుగా ఎమ్మెల్సీకి ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉంటూ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరితో కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించే దిశగా కూడా ఒక ఆలోచన ఒకటి టీడీపీ అధినాయకత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఆ దిశగానే అడుగులు వేసిన నేపథ్యంలో సో ఇప్పుడు అదే తరహా వ్యవహారాన్ని చేస్తే ఏ విధంగా ఉంటుంది, సోమిరెడ్డి ఫార్ములాని మొత్తం పార్టీ పాలసీ డెసిషన్గా తీసుకుంటే ఏ విధంగా ఉంటుందన్న దిశగా కూడా ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పార్టీ నేతల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తోందన్న విషయం మీద మాత్రం ఖచ్చితంగా కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటూ అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నదే కొంత కీలకమైన అంశంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశంతో పాటుగా ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యవహారం మీద అంటే ఎమ్మెల్సీల పదవులకు రాజీనామా చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి కూడా కొంత కీలకమైన పాలసీ డెసిషన్ తీసుకోవడంతో పాటుగా ఎన్నికలకు వెళ్లే ముందు అంటే ఇప్పటికే వివిధ వర్గాలని సాటిస్ఫై చేసే దిశగా కొన్ని కార్యక్రమాలు రూపొందించిన క్రమంలో మేనిఫెస్టోని ఏ విధంగా రూపొందించాలన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం ప్రాథమికంగా కసరత్తు చేస్తుంది. సో దీంట్లో భాగంగానే ఒక మేనిఫెస్టో కమిటీని వేయాలని చెప్పి ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం
చర్చించుకున్న నేపథ్యంలో భావిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో కమిటీని కూడా యనమల నేతృత్వంలో వేసే అంశాన్ని కూడా ఈ కమిటీలో చర్చించి ఈ మేనిఫెస్టో కమిటీకి సంబంధించి పొలిట్ బ్యూరో భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే పొత్తుల విషయంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిగా ప్రజాకూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశానికి సంబంధించి కూడా కొంత డైలమా అక్కడ నేతల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో వెళ్లాల్సిన అవసరం లేదన్న తరహాలో కామెంట్లు కూడా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో తెలంగాణ ప్రాంతంలో ఏ విధమైన వైఖరిని అవలంబించాలనే అంశంతో పాటుగా ఇక జాతీయ రాజకీయాలకు సంబంధించి రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు వీటన్నిటితో పాటుగా అమరావతి కేంద్రంగా ఒక జాతీయ స్థాయి సభను, ధర్మ పోరాట దీక్షను, ప్రత్యేక హోదా అలాగే విభజన హామీలకు సంబంధించి నిర్వహించాలని చెప్పి చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక స్థాయి చర్చ ఇవాళ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.